దయచేసి పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుందని నా మనవి. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మాట్లాడుకుందాం. ముందుగా మీరు థంబ్నెయిల్లో చూసినట్టు క్రీస్తుకు తండ్రి కృష్ణుడా, క్రీస్తుకు తండ్రి కృష్ణుడా, ఈ టైటిల్ నేను పెట్టింది కాదండి, ఒక ఇస్కాన్ పంతులు గారు చెప్తున్న మాట. ఆయన ఏం చెప్తున్నారంటే, క్రీస్తుకు తండ్రి కృష్ణుడు, క్రీస్తు కుమారుడు అని ఆ ఇస్కాన్ పంతులు గారు చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలలో విని మనము బైబిల్లోనికి వెళ్ళి क्रिस्तु तंड्री एवरू अने विषयाన్ని మనం ఆలోచన చేద్దాం. पुत्र के नाम के आगे उनके पिता का नाम लगा होता है, तो जीसस जो है वो तो वास्तव में भगवान के पुत्र हैं, एंड ऐसा मानते टू क्रिश्चियंस दैट ही इज द ओनली बिगॉटन सन ऑफ गॉड. सो जीसस है, लेकिन उसके बाद फिर आता है नाम क्या, क्राइस्ट. जो क्राइस्ट है ये आता है फ्रॉम द ग्रीक वर्ड क्रिस्टोस, और जो वर्ड क्रिस्टोस है विच इज द ग्रीक वर्ड, इट कम्स फ्रॉम द संस्कृत वर्ड कृष्णा. तो इसलिए इन अ वे अगर बोला जाए जीसस कृष्णा, दैट वुड ऑल्सो बी परफेक्टली फाइन. सो जीसस है पुत्र का नाम और कृष्णा है फादर का नाम. और हम देखते हैं कि बार बार बाइबल के अंदर जीसस क्राइस्ट ये बता रहे दैट आई एम द सन ऑफ गॉड, एंड बिकॉज ही इज सन ऑफ गॉड, तो इसलिए जिस तरह से भगवान पूजनीय है तो गुरु भी हमारे लिए पूजनीय है. तो जो गुरु होते हैं वही रास्ता दिखाते हैं, और जीसस क्राइस्ट की शिक्षाएं उनका रास्ता. ऐसे नहीं जीसस क्राइस्ट रास्ता है तो उनके ऊपर हम चल करके जाएंगे भगवान की ओर, नॉट लाइक दैट, पर उनकी शिक्षाएं जो है वो रास्ता है, नो डाउट. तो इसलिए हम जीसस क्राइस्ट का बहुत सम्मान करते हैं क्योंकि वो हमारे लिए गुरु. విన్నారు కదా, ఆయన ఏం చెప్తున్నారంటే, క్రీస్తు కుమారుడు, నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చానని చాలా సార్లు చెప్పాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో తండ్రి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే ఆ మార్గం నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి, యేసు అనే పదానికి అర్థం ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు అంటే యేసు అనగా ఆయన పేరు, క్రీస్తు అంటే తండ్రి పేరు. అంటే చాలా మంది తండ్రి పేరుని పెట్టుకుని పిలువబడతారు. అలాగే యేసు అనేది ఆ యేసుక్రీస్తు వారి పేరు యేసు, క్రీస్తు అనేది తండ్రి పేరు. క్రీస్తు అంటే గ్రీకులో క్రిస్టోస్ అని అర్థం వస్తుంది. తెలుగులో మనము క్రీస్తు అంటాము, ఇంగ్లీష్లో క్రైస్ట్, అది గ్రీకులోకి వెళ్ళేసరికి క్రిస్టోస్. క్రిస్టోస్ అంటే కృష్ణ, అంటే యేసుక్రీస్తు వారి తండ్రి కృష్ణుడు అని ఆయన చెప్తున్నారు. బైబిల్ అలా చెప్తుందా, బైబిల్ పరిభాషలో అలాగే రాయబడి ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇక్కడ యేసు అనే పదం ఉన్న చోట దాని ఫుట్నోట్లో దాని అర్థం చూసినట్లయితే యేసు అను శబ్దంకు రక్షకుడు అని అర్థము. బైబిల్లో ప్రతి పేరు వెనకాల కొంత అర్థముతో కూడిన పేరు ఉంటుంది. యేసు అనే శబ్దములకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని దూత మరియకు చెప్తుంది. ఇక క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటో చూద్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ క్రీస్తు అనే పదానికి అర్థము అభిషక్తుడు అని అర్థము. క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషేకించబడిన వాడు, తండ్రి చేత అభిషేకము పొంది భూమి మీదకి వచ్చినవాడు అని అర్థము. ఇక్కడ యేసు అంటే రక్షకుడు అని అర్థము, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థము. ఇక్కడ వీరు క్రైస్ట్ అనే పదాన్ని తీసుకుని గ్రీకులోనికి వెళ్ళి క్రిస్టోస్ అని ఉంటుంది కాబట్టి క్రిస్టోస్ అనగా కృష్ణుడు, అంటే కృష్ణుడు తండ్రి, యేసు కుమారుడు అంటే యేసు తండ్రి కృష్ణుడు అని చెప్తున్నారు ఇస్కాన్ పంతులు గారు. బాగుంది,
ఈయన పద్ధతిలోనే ఈయన మాట ప్రకారమే కొంచెం ఆలోచన చేద్దాము. అప్పుడు వీరు ఎవరిని నమ్మాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, తండ్రి దగ్గరికి ఎవరైనా చేరుకోవాలంటే యేసుక్రీస్తు ఏం చెప్పారు? యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మరి వీరు ఎవరి ద్వారా వెళ్ళాలి తండ్రి దగ్గరికి? యేసు ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి దగ్గరికి చేరలేడు. తండ్రి దగ్గరికి చేరాలి అంటే మార్గము నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పారు. వీరు యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే వీరేం చేయాలి? మొదట యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన బోధనను మీరు వినాలి. ఆయన ఏం చెప్పాడో వినాలి. ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటేనే వాడు పరలోకానికి వెళతాడు. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట. అలా కాకుండా వేరే వీరు ఇష్టం వచ్చిన దైవాన్ని నమ్మితే డైరెక్ట్గా నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, డైరెక్ట్గా నేను దేవుడి దగ్గరికి మాట్లాడతానంటే ఇప్పుడు కుదరదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు. మనము తండ్రిని ఏది అడిగినా కూడా యేసు నామంలో అడగాలి, క్రీస్తు నామంలోనే అడగాలి. మనంతట మనం డైరెక్ట్గా అడిగితే ఆ ప్రార్థన తండ్రి దగ్గరికి చేరదు. కనుక వీరే ఒప్పుకుంటున్నారు కదా, యేసు కృష్ణుడు కుమారుడు, లేదంటే యేసు తండ్రి కృష్ణుడు అంటున్నారు. నిజమే అని అనుకుంటే వీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. యేసు ద్వారానే వీరు వెళ్ళగలుగుతారు. కనుక వీరు ఏదైతే బోధించాలనుకుంటున్నారో, ఏదైతే ప్రకటించాలనుకుంటున్నారో దాన్ని ఎక్కడ నేర్చుకోవాలి? యేసు ఇంకొక మాట చెప్పాడు, నేనే మీరు గురువు అని ఎవరికి పేరు పెట్టవద్దు, నేనే మీకు గురువును అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి భూప్రపంచం మీద ఉన్న సకల జాతుల వారికి గురువు ఎవరంటే యేసుక్రీస్తు వారు. కనుక వీరు ఎక్కడికి రావాలి? గురువు దగ్గర నేర్చుకోవాలి కదా. ఈయనే అన్నాడు కదా గురువు దగ్గర నేర్చుకోవాలని. గురువు దగ్గర ఈయన నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు బోధనలోకి రావాలి. యేసు దగ్గరికి వీరు రావాలి. యేసు ద్వారానే వీరంటున్న ఆ కృష్ణుడు అవునా కాదనేది మనం తేలిద్దాము. వీరంటున్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే వీరు ఎక్కడికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. క్రీస్తు అనే శబ్దానికి అభిషక్తుడు అని అర్థం, అభిషేకించబడిన వాడు అని అర్థం. అంటే క్రైస్ట్ అంటే అభిషేకించబడిన వాడు, అభిషక్తుడు అని అర్థం ఇస్తుంది. బైబిల్లో ప్రతి మాటకి, ప్రతి పేరుకి కొన్ని అర్థాలు ఉంటాయి. ఇలాంటి వారు వస్తారనే ప్రతి దానికి అర్థాలతో సహా దేవుడు రాయించి పెట్టాడు. క్రైస్ట్ అంటే కృష్ణ అని, ఇక కృష్ణుడు కుమారుడని, ఇలాంటి వారు చాలామంది వస్తారనే దేవుడు ముందుగా మనకి ప్రతి పేరుకి అర్థాన్ని మనకి ఫుట్ నోట్లో ఇవ్వడం జరిగింది. ఇక యేసుక్రీస్తు కోసం మనం ఆలోచన చేస్తే మరి కృష్ణుడే ఈయన తండ్రి అయితే కృష్ణుడు ఎప్పుడైనా చెప్పాడా? కృష్ణుడే ఈయన తండ్రి అయితే నేను నా కుమారుని పంపిస్తాను, ఆయన్ని మీరు నమ్మాలి, ఆయన యందు విశ్వసించాలి, ఆయన ద్వారానే నా దగ్గరికి రావాలని కృష్ణుడు ఎప్పుడైనా వీరికి చెప్పాడా? అలా ఎక్కడైనా ఉందా? భగవద్గీతలో కానీ మహాభారతంలో కానీ ఎక్కడైనా ఉందా? మరి దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు ఎవరో మనందరికీ తెలుసు. బైబిల్ చదువుతున్న మనందరికీ తండ్రి యెహోవా అని మనందరికీ తెలుసు. అది ఇబ్రూలో యాహ్వే అంటాము, తెలుగులోకి వచ్చేసరికి యెహోవా అని పిలుస్తాము. ఇక యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రిని ఆయన పేరుతో పరిచయం చేయలేదు. పాత నిబంధన కాలంలో యెహోవా అని, యాహ్వే అని, ఉన్నవాడును అని, దహించు అగ్ని అని, రోషము గల దేవుణ్ణని, సైన్యములకు అధిపతి యొక్క దేవుణ్ణని అనేకమైన పేర్లతో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు తండ్రి అనే దేవుడు. అయితే క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఎలా పరిచయం చేశారంటే, దేవుడు అనే పదము ఎలా ఉందంటే ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాము, ఆయనకి మనకి మధ్యలో చాలా దూరం ఎక్కువ ఉంది, ఆయనకి మనకి మధ్య చాలా దూరం ఎక్కువగా ఉందని
ఆయనను మనకు దగ్గర చేయడానికి పరలోకమందున్న మా తండ్రి దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడు? ఒక తండ్రిగా పరిచయం చేశాడు. అందుకనే మత్తయి సువార్తలో శిష్యులకి నేర్పించిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. అంటే తండ్రిని ఎలా అడుగుతామో, మనం ఏం కావాలన్నా సొంత తండ్రిని ఎలా అడుగుతామో అలాగ మీరు తండ్రిని అడగండి. మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించండి. పరలోకమందున్న మీ తండ్రి మీరు అడిగిన దానికి ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు అని యేసుక్రీస్తు వారు తండ్రిని మనకి ఒక సొంత తండ్రిలాగా పరిచయం చేశాడు. ఆయనకే కాదు తండ్రి, మనందరికీ తండ్రే. భూమి మీద ఉన్న సకల మానవ కోటికి తండ్రి ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆ దేవుణ్ణి మనకి తండ్రిలా పరిచయం చేశాడు యేసుక్రీస్తు వారు. ఇక యెషయా గ్రంథము, మరి దేవుడు బైబిల్లో అనేక ప్రవచనాలు రాయించాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తున్నట్టు ఆయన కొరకు కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిన ఒక ప్రవచనం చూద్దాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరం ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనము. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందండి. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. అంటే దేవుడు మనకి ఒక తోడుగా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు. ఆ తండ్రికి మనకి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఒక పని నిమిత్తమే కాదు, అనేక పనుల నిమిత్తం వచ్చారు. వచ్చి తండ్రి ఎవరో మనకి తెలియపరచడానికి వచ్చారు. ఇంకా పాపం గురించి తెలియపరచడానికి వచ్చారు. లోకంలో ఉన్నదాన్ని ఎలా జయించాలో తెలియపరచడానికి వచ్చారు. సాతానుని ఎలా జయించాలో తెలియపరచడానికి వచ్చారు. ఇంకా ఈ ప్రజల సర్వ మానవాళి కొరకు తన రక్తం సిందించడానికి భూమి మీదకి వచ్చారు. అంటే యేసుక్రీస్తు రావడంలో ఎన్నో పనులు ఉన్నాయండి. అన్ని పనులలో కొన్ని పనులు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా తండ్రిని మనకి దగ్గర చేయడానికి, తండ్రిని మనకి పరిచయం చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట చూసినట్లయితే, ఇందాక మనం చదువుకున్నాము యోహాను సువార్త 14:6వ వచనంలో, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. తండ్రి దగ్గరకు చేరాలంటే నా ద్వారానే మీరు వెళ్ళాలి. డైరెక్ట్గా మీరంతని మీరు వెళ్ళడానికి లేదు. యేసుక్రీస్తు వారు అక్కడే చెప్తారు, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారని. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తారు. ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఏం రాయించాడో చూద్దాం. దేవుడు ఏం రాయించాడో చూద్దాము. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలికయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించును. ఇక్కడ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారి కోసం ఏం చెప్తున్నాడు? పరలోకమందు ఉన్న వారు గాని, భూమి మీద ఉన్నవారు గాని, భూమి క్రింద ఉన్నవారు గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. వీరు నిజంగా యేసు కుమారుడు అని వీరు ఒప్పుకుంటే వీరేం చేయాలి? యేసు నామమున ప్రతి వారి మోకాలు వంచి తండ్రికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామమున ప్రతి వారు కూడా మోకాలు వేసి ఆయన నామమున, అంటే త్రూ ద జీసస్ పేరు మీద వీరు తండ్రికి ప్రార్థన చేయాలి. అలా అయితేనే వీరి ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్తుంది. వీరన్నట్టుగా క్రైస్ట్ అంటే క్రిస్టోసు అని గ్రీకు పదమే ఉంది. అక్కడ క్రిస్టోస్ అనే పదానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు, అభిషేకించబడిన వాడు అనే అర్థం వస్తుంది. కానీ క్రిస్టోస్ అనగా కృష్ణుడు అని
తప్పు ట్రాన్స్లేషన్ ఇచ్చినంత మాత్రాన అది ఆ పదము చెల్లుబాటు కాదు. ఎందుకంటే బైబిల్ పరిభాష వేరు, బైబిల్ అర్థాలు వేరు. ఇంతకీ వీరంటున్న ఈ సంస్కృతం భాష ఎప్పుడు వచ్చింది? మొదటి 125 సంవత్సరాల దాకా వీరికి సంస్కృతము భాష అనేది అక్షరాలు ఓరల్గా కూడా లేదు. మొదటి 125 సంవత్సరాల దాకా కూడా అక్షరార్థం ఓరల్గా కూడా లేదు. ఇక అక్షరాలు కావాలంటే సంస్కృతంలో నేటికి ఈ రోజుకి కూడా సంస్కృతానికి వీరు అక్షరాలు లేవు. అక్షరాలు లేని భాషకి కృష్ణుడని క్రీస్తని ఎలా చెప్తారు? దేని బట్టి చెప్తారు? తెలుగులో అభిషక్తుడు, దీనికి అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనకు అర్థం చెప్పాడు. ఇంగ్లీష్లో క్రైస్ట్, దానికి అక్షరాలు ఉన్నాయి కాబట్టి క్రైస్ట్ అనే పదము రాయడానికి ఉంది. అలాగే గ్రీకు వర్షన్కి గ్రీకు ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయి, దానికి కూడా ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి. మన సంస్కృతానికి ఏ విధమైన ఆల్ఫాబెటికల్స్ లేవు, ఏ విధమైన అక్షరాలు లేవు. దాన్ని ఎలాగా కృష్ణుడు అని వీరు మాట్లాడుతున్నారు? అక్షరాలు లేని భాషని అక్షరాలు ఉన్న భాషతో సరిచూసి పోల్చడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధమూ లేదు. క్రీస్తు అనేది ఆయన పేరు కాదు, అక్కడ ఆయనకున్న గుణాన్ని తెలియపరిచేది, ఆయన లక్షణాన్ని తెలియపరిచేది. అందుకనే క్రీస్తు అనే శబ్దంకు అర్థం ఏంటంటే అభిషక్తుడు, అభిషేకించబడిన వాడు అని అర్థం. ఉదాహరణకి మనము ఒక హాస్పిటల్కి వెళ్తే తెల్ల కోట్ వేసుకుని ఒక ఆయన కనపడ్డాడు అనుకోండి, మెడలో స్టెతస్కోప్ వేసుకుని, అతను ఏమంటాం? డాక్టర్ అంటాం చూడగానే. అలాగే కోర్టుకి వెళ్తే నల్ల కోట్ వేసుకుంటే లాయర్ అంటాము, లేదంటే జడ్జి గారు అంటాము. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తే కాకి యూనిఫామ్ వేసుకున్న ఆయన్ని ఎస్ఐ గారు అంటాము, సిఐ గారు అంటాము. అంటే ఆ యూనిఫామ్ బట్టి ఆయనకు గుర్తింపు వస్తుంది. కానీ అది వారి పేరు కాదు, వారు చేస్తున్న ఉద్యోగం పేరు, వారు చేస్తున్న వృత్తి పేరు, వారి వృత్తిని బట్టి వారి ఐడెంటిటీ వస్తుంది. క్రీస్తు అని అనగానే అభిషక్తుడు అని బైబిల్ పరిభాషలో బైబిల్ యొక్క అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే అభిషక్తుడు అని అర్థం వస్తుంది. ఇక ఇంకొక ఇస్కాన్ పంతులు, ఇంకొక ఇస్కాన్ సంబంధించిన ఆయన ఏమంటున్నాడో ఒకసారి ఆయన మాటల్లో విందాము. ఆయనకి కూడా మనము కొంచెం సమాధానం ఇద్దాము. అందుకే బైబిల్ పనికి వెళ్ళింది. ఏమన్నాను మళ్ళీ నేను? అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్నం. రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తుని దగ్గర. ఏమండి మీరు మతం మారారు, మీ పేరు రాంబాబు, మీ నాన్నగారి పేరు అన్నవరం, మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా, అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అన్న. మా వాడిని నమ్మలేదుగా, అందుకని నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత దారుణం సార్! ఎవడైనా సరే మా వాడిని నమ్మకపోతే నరకమే అన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మార్కు 16 అని చాప్టర్ ఉంది, ఒక చాప్టర్ పేరు మార్కు. అందులో 16వ వచనం ఏంటంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటండి దాని మీనింగ్ ఏంటి? నమ్మి వాడి దగ్గర బాప్టిజం పొందాలంట, నమ్మకపోతే శిక్షించబడతాడంట. రాధా మనోహర్ దాసు ఏం చెప్తున్నాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మార్కు సువార్త 16:16 ఉంటుంది. ఈ మాటను చూపిస్తున్నాడు. చాలా సార్లు ఇదే మాట ప్రస్తావన చేస్తున్నాడు. చాలామంది ఈ మాట గురించి వివరించినప్పటికీ కూడా రాధా మనోహర్ దాస్కి అర్థం కావట్లేదు. నాయన, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు రిపేర్ ఉంది అని బోర్డు పెట్టినప్పుడు పక్క రోడ్లో వెళ్ళాలి, అది సంస్కారం అంటారు. లేదంటే నీ సెన్స్ అంటారు. ఆ సెన్స్ ఉపయోగించకపోతే అదే రోడ్లో వెళ్ళావంటే అది నువ్వు గుంతలో పడతావు. అది నీకు హెచ్చరిక బోర్డు. రోడ్డు రిపేర్ ఉంది అని బోర్డు పెట్టినా కూడా నువ్వు మూర్ఖత్వంగా వెళ్తే నువ్వు వెళ్ళి గుంటల్లో పడతావు. అది నీ మూర్ఖత్వమే అవుతుంది. అందుకనే అక్కడ మార్కు సువార్త 16:16 వ్రాయబడిన మాట ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఉంది. కానీ నమ్మని వారిని అందరినీ పట్టుకుని వెళ్ళి నేను శిక్షలో పడేస్తానని లేదు. ఎవడైతే నమ్మడో వారు శిక్షలోకి పోతారు అని హెచ్చరిక పోటు పెట్టాడు. ఎంతమంది చెప్తే నీకు అర్థమవుతుంది? ప్రతిసారి అదే మాట చెప్తున్నావు. చాలామంది చెప్పారు, గత వీడియోలో నేను కూడా చెప్పాను. ఇప్పుడు
మీ గ్రంథాలే చూద్దాం ఒకసారి. నన్ను నమ్మకపోతే మీరు నరకానికి పోతారని మీ గ్రంథంలో లేదా? ఒకసారి లింగ పురాణంలో ఏం రాయబడిందంటే, శివుని లింగ పూజ విడిచి అన్య దేవతలను విగ్రహాలను పూజించే ప్రజలు తమ రాజుతో సహా రౌరవ నరకములో ప్రవేశిస్తారు. శివ భక్తి పూజ కాక అన్య దేవతల భక్తి పూజ చేసే రాజు తన భర్తను విడిచి ఇతర రాజ పురుషులతో పోయే వ్యభిచార స్త్రీతో సమానము. బ్రహ్మ ఇత్యాది దేవతలు, రాజు, ప్రజలు, ముని గణాలు అందరూ లింగ పూజ చేసేవారే. ఇక్కడ ఏముంది? లింగ పూజ చెయ్యకపోయినట్లయితే, మీరు లింగ పూజ కాకుండా మరే దేవతను, మరే విగ్రహాన్ని మీరు పూజిస్తే మీరు నరకంలో పడవేయబడతారని ఈ లింగ పురాణంలో రాయబడి ఉంది. లింగ పురాణంలో రాశారు, మీ గ్రంథంలోనే. ఇక్కడ క్రైస్తవులేదో మీకు అన్య దేవతలు పూజిస్తున్నారు, విగ్రహాలను పడగొట్టమన్నారు, విగ్రహాలను పూజిస్తే నరకంలో పడతారని క్రైస్తవులు నిందలు మోపుతున్నారు. అసలు మీ గ్రంథాలలో ఏముందో మీరు తెలుసుకున్నారా? అసలే మీ గ్రంథాలలో ఏముందో మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇక్కడ శివపురాణం, లింగ పురాణంలో ఇక్కడ రాయబడిన మాట మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. ఒక శివుని లింగాన్ని తప్ప మరి దేన్ని ఆరాధన చేసినా మీరు నరకంలో పడవేయబడతారని ఇక్కడ రాయబడి ఉంది. ఇక ఇంకొక మాట, యజుర్వేదము 49 ఏముంది? యజుర్వేదము 49 దాని భావం చదువుతున్నాను. అసంభూతిని ఉపాసించి వారు అనంతమునకు చేరుదురు, సంభూతి అందే మునిగిన వారు మరింత అదాంతమునకు చేరుదురు. దీని అర్థం ఏంటంటే, ప్రకృతిని, గాలిని, నీరు, నిప్పు మొదలగునవి మరియు విగ్రహములను ఆరాధిస్తారో వారు మరింత అంధకారంలోకి, అంటే మరింత నరకంలోకి ప్రవేశిస్తారని అర్థము. ప్రకృతిని పూజించే వాళ్ళు నరకంలోకి ప్రవేశిస్తారు, నరక ప్రవేశం చేస్తారు, నరకంలోకి వెళ్ళిపోతారని ఇక్కడ మీ గ్రంథంలోనే యజుర్వేదంలో రాయబడింది. ఇక్కడ బైబిల్ చెప్పింది అంటారేంటి? బైబిల్ ఏం చెప్పింది? నమ్మి ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు రక్షణలో ఉంటారో, వారు రక్షింపబడతారు. నమ్మని వారికి ఏమైపోతుంది? శిక్షలకు వెళ్ళిపోతారు. నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది, శిక్షలకు పోతారు అని హెచ్చరిక బోర్డు పెట్టాడు. ఇక్కడ బైబిల్లోకి వచ్చేసరికి ఆ వారి దేవుడు శిక్షించేస్తాడంట, ప్రపంచాన్ని అందరినీ శిక్షించేస్తాడంట. మా తాత ముత్తాతలు దేవుడిని నమ్మలేదు కదా, వారిని శిక్షించేస్తాడట, లేదంటే స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళని శిక్షించేస్తాడట అని ఏమి రాయబడలేదు అక్కడ. నువ్వు ఎవడైతే నమ్మలేదో వారు శిక్షలకు పోతారు అని బైబిల్లో రాశారు. అంతే, ఇక్కడ మీ గ్రంథంలో కూడా అదే ఉంది కదా, మీ గ్రంథంలో కూడా అలాగే ఉంది. ఎవరైతే శివుణ్ణి, శివలింగాన్ని పూజించరో వారు నరకంలో పోతారు. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వారు నరకంలో పడవేయబడతారని మీ గ్రంథాల్లో కూడా ఉన్నది అదేనయ్యా. రాధా మనోహర్ దాసు, ఒకసారి ముందు మీ గ్రంథాలు చదువు, బైబిల్ ఉంటే తర్వాత చదువుదు అని. ముందు మీ గ్రంథంలో ఏముందో చదివి తెలుసుకో ముందు, తర్వాత బైబిల్ దగ్గరికి రా. బైబిల్లో చాలా విషయాలు మీకు అర్థం కావు, ఎందుకంటే బైబిల్ రాయబడిన భాష వేరు, దానిని అర్థం చేసుకునే విధానం వేరు. అది మీకు అర్థం కావాలంటే సామాన్యులకి, ఇంకా మీరు వ్యతిరేకంగా చదివే వారికి అసలు అర్థం కాదు బైబిల్. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుడిని బిడ్డలారా. ఈ టైటిల్ నేను కావాలని పెట్టింది కాదు, ఒక ఇస్కాన్ పంతులు గారు అన్న మాటను బట్టి నేను ఈ టైటిల్ పెట్టవలసి వస్తుంది. అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.